శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న: వేదములలో కుల వ్యవస్థ చెప్పబడి ఉన్నదా? అందుకు మాస్టర్ చెబుతూ ఉన్నారు, మొదట మీరు తెలుసుకొనవలసిన విషయమేమిటంటే, ఇప్పటి కుల వ్యవస్థకు ప్రాచీన కాలంలోని సమాజము యొక్క 4 వర్ణాలకు ఎటువంటి సంబంధము లేదు. భారతదేశంలో రాష్ట్రానికి వేర్వేరు రీతులలో కొన్ని వందల కులాలున్నాయి. వారి జీవనాధారం కోసం పూర్వాచారమునకు అనుగుణముగా తమ వృత్తులను ఏర్పరచుకొన్న కుటుంబముల పేర్లే ఈ కులాల పేర్లు. సౌలభ్యమును, ఆవశ్యకతను బట్టి అవి ఒక శతాబ్దము నుండి మరొక శతాబ్దమునకు ఏర్పడుట, మార్పు చెందుట జరుగును. ప్రాచీన విధానమున మానవుల గుణము, కర్మ వీటిల్ని బట్టి సమాజము 4 వర్ణములుగా వర్గీకరింపబడినది. వేటిల్ని బట్టండి? గుణము, కర్మ అంటే ఏంటండి? గుణము అంటే మానసిక స్థితి అన్నారు, కర్మ అంటే చేసే పని అన్నారు. వీటిల్ని బట్టి 4 వర్ణములుగా వర్గీకరింపబడినది. ప్రత్యేకమైన రాజకీయపు కుయుక్తితో కూడిన కొందరు పాశ్చాత్య భారతీయ తత్వవేత్తలు ఉద్దేశ్యపూర్వకముగా దీనిని వక్రీకరించినారు. వర్ణములు ఉన్నవి 4, కానీ కులములు మాత్రము వందల సంఖ్యలో ఉన్నాయి. వేదములలో కులముల ప్రసక్తి ఉన్న జాడలే లేవు. ఇప్పుడున్నట్లుగానే ఆ కాలంలో కూడా వందల కులాలు ఉండి ఉండవచ్చును. వర్ణములకు సంబంధించినంత వరకు వేదములందు పేర్కొనబడిన సృష్టి విధానము, 4 వేదములందు పేర్కొనబడిన సృష్టి విధానము 4 అంశములుగా వర్తించుటయే దీనికి మూలముగా మనకు గోచరించును. ఉదాహరణకు, బ్రహ్మ అనగా వ్యక్తిగత ప్రజ్ఞను బ్రహ్మము అని పిలువబడు విశ్వప్రజ్ఞ వైపునకు నడిపించు ధీశక్తి అంశము అని అర్థము అన్నారండి. అంటే ఇప్పుడు బ్రహ్మ అంటే ఏంటండి? వ్యక్తిగత ప్రజ్ఞను విశ్వప్రజ్ఞ వైపునకు నడిపించు ధీశక్తి, అదండి. క్షాత్రము అనగా రక్షించు ప్రభావము, దాని కొరకు ఏర్పడిన అవయవములు. వైశ్య అనగా జీవుల ప్రజలలో నుండు వినియోగము, పరస్పరత్వము అనబడు తత్వమే. శూద్ర అనగా పని, భౌతిక కక్ష్యలో దానికి సంబంధించిన అవయవములు. ఉదాహరణకు భౌతిక శరీరమునందలి ధాతువులు మొదలైనవి. వైదిక సాహిత్యమునందు ప్రయోగింపబడిన ఈ 4 పదములకు గల అసలైన అర్థము ఇదియే. ప్రధానముగా నరుల తత్వమందు వర్తించు 4 విధములైన జీవన విభాగముల విషయముననే వీని ప్రయోగము గమనింపబడినది. తర్వాతి కాలమున ఈ ధర్మముల వినియోగము సామాజిక స్థాయి యందు కూడా వర్తించినది. వారి వారి కర్మలను అనుసరించి సామాజికులను కూడా 4 వర్ణములుగా గుర్తించుట సౌలభ్యమునకై చేయబడినది. అంతేకాని వేదములందు ఎక్కడనూ సామాజిక స్థాయి యందు ఈ ధర్మములను ప్రయోగించుట చెప్పబడలేదు. కులముల ప్రసక్తి అసలే లేదు. ఇట్టి ప్రధానమైన అంశమును బ్రిటిషు వారైన భారతీయ తత్వవేత్తలు ఉద్దేశ్యపూర్వకముగానే ప్రక్కకు పెట్టి తమ దేశపు భారతీయ సమాజాన్ని నశింపచేయటానికి గట్టిగా కృషి చేశారు. అనుకరణ చేయుటలో ఉద్దండులైన మన భారతీయ తత్వవేత్తలు, చారిత్రకులు ఇప్పటికీ కూడా వాటినే గురుడ్డిగా అనుసరిస్తున్నారు అంటూ చెప్పారండి మాస్టారు. స్వస్తి. వాసుదేవా.